Cheers. నువ్వెంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ వినీక్షి. కొన్ని జీవితాలు అర్థం లేకుండా ఫెయిల్ అవుతాయని తెలుసు, కానీ నీ జీవితం కూడా ఇలా అర్థం లేకుండా. అర్థం కాకపోవడానికి ఏముందే, నేను తాగి తాగి దేవదాసుని అయిపోయాను. నాకే అర్థం తెలీదు. దేవదాస్ అయితే ఉపయోగం ఏంటి? ఉపయోగం గురించి నాకు తెలీదు. పిచ్చి ముదిరింది. ప్రేమ పిచ్చిలో ప్రేమను మరవడానికి ఈ మందు ఎంతో మధురం. తాగితే ఆ కిక్కే వేరు. ఇద్దరం అమ్మాయిలం మనం మరీ ఇంత విచ్చలవిడిగా తాగడం చాలా తప్పేమో అనిపిస్తుంది విని. తప్ప తొక్క. ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు, మగవాళ్ళను మించిపోతున్నారు. మగాడు తాగితే తప్పు లేదంటారు. అదే ఆడది తాగితే ఏంటి తప్పు? మగాడు తన ఎంజాయ్మెంట్ కోసం ఆడదాన్ని చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఒక్క కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసి తాగమంటున్నాడు. కానీ మందు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఎందుకంటే ఆడాళ్ళు తాగి మగాళ్ళను కొడతారన్న భయంతో. అర్థమైందా? స్వర్గం లాంటి బార్లను మనం నరకంలా చూస్తున్నాం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. పెళ్లి చేసుకుంటే నీలో మార్పు, చేంజ్ వస్తుంది. నా మాట వినవే. పెళ్ళా? ఆ పదం నా లైఫ్లోనే ఉండదు. నేను మరి ఇంటి దగ్గర అమ్మ నాన్న పరువు గురించి ఆలోచించవా? ఈ వినీక్షి దృష్టిలో నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఏం ఆలోచించాలి? చచ్చిపోదామనుకున్నా ఇంటి పరువు పోతుంది. నేను ఇలా కావడానికి కారణం ఒక్క ఫోన్. అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా, బట్ నో ఐడియా చేంజ్ మై లైఫ్. అంతే. ఉయ్యడమైతే పొరపాటు లేదు. ఓడిపోలేదు, నేను ఓడిపోయాను. ఏదేమైనా నువ్వు ఇలా తాగడం తప్పేని. ఇక నుంచి మానే ప్లీజ్. నో, అది జరిగే పని కాదు.